ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనము. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Verily I say unto you that the publicans and the harlots go into the kingdom of God before you. ఒక మనుషునికి 2 కుమారులున్నారు. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాడు. గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయాడు. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదుననెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసినవాడు అని యేసయ్య గారు తన శిష్యులను అడిగినప్పుడు వారు మొదటి వారే అనెను. అప్పుడు యేసయ్య గారు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మారు. మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోయిరి. ఈ లోకంలో జీవిస్తున్న పైపైన భక్తి గల వారు ఎవరంటే రెండవ కుమారుని పోలినవారు. దేవునిలో ఉంటూనే దేవుని క్రియలు ఎరిగిన వారై దేవుడు వారికి అప్పగించిన పనిని చేయుటకు ముందుకు వచ్చినట్లే వచ్చి దేవుని పనిని చేయరు. మొదటి వారు దేవుడు అప్పగించిన పనిని చేయను అని చెప్పి దేవుని పనిలో నమ్మకంగా బ్రతుకుతారు. చేయనన్నవాడు చేసి చేస్తాను అన్నవాడు చేయక, దేవుడిచ్చిన పనిపై ఆసక్తి చూపక అశ్రద్ధ వహిస్తున్నారు. దేవుని బిడ్డలై ఉండి కూడా దేవునికి ఇష్టమైన జీవితం జీవించరు. కానీ పాపులుగా పిలువబడి అన్యులుగా పిలువబడిన వారే దేవుని నామమును గుర్తెరిగి నమ్మకంగా దేవునిలో గడుపుతున్నారు. కనుకనే యేసయ్య గారు సుంకరులను పాపులను దేవుని రాజ్యంలో మొదటిగా ప్రవేశిస్తారు అని సెలవిచ్చారు. పైకి ఎంత భక్తిగా ఉన్నామని కాదు, కానీ దేవునిలో నిజమైన జీవితాన్ని జీవిస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాలను సరిచేసుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును నాయన, ఎంతో భక్తి గల వారి వలె ఉండి నాయన, మిమ్మల్ని ఆశ్రయించక మీలో నిలబడక దారి తప్పిపోతున్నామేమో తండ్రి. ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకొని నీలో నిజమైన భక్తి కలిగి నిన్ను నిజముగా సేవించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్కరతలను ముందుగా ఎరిగిన దేవా, వారి అవసరతలను తీర్చి వారికి నిండైన ఆశీర్వాదాలు దయచేసి సమస్త ఘనత మహిమ ప్రభావాలను మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.